శ్రీనిధి బ్యాంక్పై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజే వారిలో ఆందోళన కలిగించేలా తప్పుడు ప్రచారం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనిధి బ్యాంక్ నుంచి గత ప్రభుత్వమే సుమారు 750 కోట్లు దారి మళ్లించిందని, వాటిని దఫాలుగా కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని ఆయన వివరించారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని కొండపల్లి హితవు పలికారు. మైక్రో ఫైనాన్సెస్ వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మైక్రో ఫైనాన్సెస్లో వడ్డీలు ఎక్కువగా తీసుకుంటున్నారు ప్రజానికం అని తెలిసి అప్పుడు శ్రీనిధి బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. 60 కోట్ల కార్పస్తోని ఈరోజు సుమారు 24,000 కోట్ల రూపాయలని సర్క్యులేషన్లో ఈ బ్యాంక్ తిప్పుతుంది. మరి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా సుమారు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు మహిళలకి రుణాల కింద ఇవ్వడానికి ఈ బ్యాంకు పెద్ద ఎత్తున సహకారం చేస్తుంటే ఈరోజు ఒక తప్పుడు ప్రచారం ఈ బ్యాంక్ మీద చేయడం తప్పు. శ్రీనిధి బ్యాంకులో ఫండ్స్ అన్నీ కూడా ఏదో సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, మహిళల తాలూకు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవం కాదు. గత పాలకులు శ్రీనిధి నుంచి సుమారు 750 కోట్ల రూపాయలు పీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది. మళ్లించి వేరే ఉపయోగంలోకి తీసుకుని వెళ్ళిపోయారు.